కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీకి వెళ్లబోతున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించబోతున్నారు సీఎం రేవంత్. దేవరకొండ బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా నేరుగా ఫ్యూచర్ సిటీకి సీఎం వెళ్తారు. ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ ను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీకి వెళ్లబోతున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను సీఎం రేవంత్ పరిశీలించబోతున్నారు. దేవరకొండ బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా నేరుగా ఫ్యూచర్ సిటీకి సీఎం వెళ్లబోతున్నారు. ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ ను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. మరి కాసేపట్లో ఆయన అక్కడికి వెళ్లి ఏర్పాట్లను పరిశీలించబోతున్నారు. గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. గ్లోబల్ సమ్మిట్ చిరస్థాయిగా నిలుస్తుంది అని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాలతో తెలంగాణకు పోటీ అన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ తో ముందుకెళ్తున్నామన్నారు పొంగులేటి. 2035 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీగా సాధించడమే లక్ష్యమన్నారు. 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యమని చెప్పారు. ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. తిరుపతి చారి, మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీకి వెళ్లబోతున్నారు. అక్కడ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించబోతున్నారు. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తుంది. ఈ నెల 8, 9 2 రోజుల పాటు ఈ గ్లోబల్ సమ్మిట్ను నిర్వహిస్తుంది. ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు, అదేవిధంగా ఈ 2 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టిన పనులను, అదేవిధంగా గ్లోబల్ తెలంగాణగా తెలంగాణను అభివృద్ధి చేసేందుకు గ్లోబల్ సమ్మిట్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో గత 2 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టిన పథకాలు, అభివృద్ధి, అనేక అంశాలపైన ఈ భారత్ ఫ్యూచర్ సిటీలో భాగంగా ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం దీనికి సంబంధించిన అనేక అంశాలపైన ప్రత్యేకంగా దృష్టి సారించింది. గ్లోబల్ సమ్మిట్ లో ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి, మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ సంబంధించిన విషయాల్లో కూడా పూర్తిగా గ్లోబల్ సమ్మిట్ లో ఎలా ఉండాలి అనే విషయాలపైన ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ పూర్తిగా 15,000 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. మొత్తం 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. దీనికోసం ప్రత్యేకంగా తార్ రోడ్లను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నాయి. మనం ఎక్కడ చూసినా ఇంకా రేపు మధ్యాహ్నం కల్లా ఈ పనులన్నీ క్లోజ్ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశించారు. సిఎస్ రామకృష్ణారావు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఇటు మంత్రులు కూడా ఎప్పటికప్పుడు ఈ అంశాన్ని పరిశీలిస్తూ గ్లోబల్ సమ్మిట్ను విజయవంతం చేయడానికి అవసరమైన చర్యలు చేపడుతున్నారు. గ్లోబల్ సమ్మిట్లో భాగంగా ప్రధానంగా 3 ప్రత్యేకంగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ 3 కేంద్రాల్లో ప్రధానంగా ఒకటి గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది. ఈ గ్లోబల్ సమ్మిట్లో ప్రత్యేకంగా అందులో ప్రధాన సెషన్స్ జరుగుతూ ఉంటాయి. ఈ మరో దాంట్లో మాత్రము డైలీ వివిధ అంశాలపైన, ఇక్కడ తెలంగాణలో జరుగుతున్న అంశాలు, ప్రపంచవ్యాప్తంగా మారాల్సిన అంశాలపైన దాంట్లో చర్చ జరుగుతుంటుంది. 3వ దాంట్లో మాత్రం ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్, తెలంగాణ రైజింగ్ 2047 అనే అంశంపైన ప్రధానంగా అందులో చర్చించబోతున్నారు. ఇలా 3 చేశారు. అదేవిధంగా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా వచ్చే విఐపీలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా వాళ్ళకి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యాలకు గురి కాకుండా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇటు ప్రధానమంత్రితో పాటు, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మరొక వైపు కాంగ్రెస్ జాతీయ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గేను పిలిచారు. ఇటు అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులను కూడా ఈ కార్యక్రమానికి గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానిస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. రేపు మధ్యాహ్నం వరకే ఇక్కడ పనులన్నీ పూర్తి చేయాలని కూడా ఆదేశించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మరి కాసేపట్లో గ్లోబల్ సమ్మిట్ ప్రాంతానికి వచ్చి పరిశీలించే అవకాశం ఉంది. దీనికోసం
ముఖ్యమంత్రి బయలుదేరి వచ్చే అవకాశం ఉంది. మొత్తానికైతే ఇటు మంత్రులు ఇప్పటికే ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా శ్రీధర్ బాబు, ఇతర వాకిటి శ్రీహరి, ఇతర మంత్రులందరూ కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణానికి వచ్చి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రేపు మధ్యాహ్నం కల్లా ఇవన్నీ పూర్తి చేయాలని కూడా సూచిస్తున్న పరిస్థితి ఉంది ఝాన్సీ. అయితే గ్లోబల్ సమ్మిట్కు సంబంధించిన మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ను కూడా ఈరోజు డిప్యూటీ సీఎం మళ్ళీ బట్టి విక్రమార్క ఆవిష్కరించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ చారి.